ఈ 3 వాగ్దానములు దయచేసి మనం చదువుదాము. 3వ భాగం కూడా నేను ఒక అంశం మీద మనం చూస్తాం. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులందరకు నా ఆలోచన. ఇంగ్లీష్లో చదవండి, ఎవరైనా ఒకరు చదవండి త్వరగా. చదువుమా యవన సహోదరి, నువ్వే చదువు. ఎస్, ద లార్డ్ ఆల్ మెన్ టు బీ సేవ్డ్. తర్వాత అబైడెత్ ఫర్ ఎవర్. ఓకే, శక్తిగల దేవుడి వాక్యమును ఆశీర్వదించి ఈ రాత్రి మన బైబిల్ స్టడీ కొరకై కొన్ని తలంపు దేవుని చిత్తం. ఒకరోజు ఒక యవనస్తుడు ఒక పాస్టర్ అడిగారంట యవనస్తుని, ఏంట్రా నీకు మంచి అందమైన అమ్మాయి కావాలనా లేదంటే దేవుని చిత్తంలో ఉన్నట్టు అమ్మాయి కావాలనా అని అడిగారంట. ఎవరు? ఒక పాస్టర్ అడిగారు. సరే, చాలా యవనస్తులు చాలా చురుకుగా ఉంటారు కదా, యాక్టివ్, చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఈ కాలపు క్యాజీ 7G జనరేషన్ కదా, ఓపో స్మార్ట్ జనరేషన్. ఇప్పుడంతా చాలా ఇదండి. ఇప్పుడు యవనస్తులతో మనం మాట్లాడలేము. ఒకప్పుడు కొంచెం వినయ విధేయత అన్నీ ఉన్నింది. ఇప్పుడు 7G జనరేషన్ కదా, చాలా స్మార్ట్ జనరేషన్. ఆండ్రాయిడ్ జనరేషన్, టిక్టాక్ జనరేషన్, ఫన్ బకెట్ జనరేషన్, జబర్దస్త్, చాలా జనరేషన్లో తయారైపోయారు. కానీ చాలా జాగ్రత్తగా మనమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనమే మాట్లాడాలి. ఒకప్పుడు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెద్దవాళ్ళతో మాట్లాడేవారు. ఈ దినాల్లో మనకుంది కదా వయసు అమ్మాయి, ప్రాయపు వయసు వాళ్ళు ఉన్నారు. సరే, ఒక యవనస్తుడు చాలాసేపు ఆలోచన చేశాడు. దేవుని చిత్తంలో ఉన్నట్టు అమ్మాయి కావాలన్నా, అందమైన అమ్మాయి కావాలరా, ఏంట్రా చెప్పరా, నీ కొరకు అమ్మాయిని వెతుకుతున్నామంటే చాలాసేపు ఆలోచన చేసి, పాస్టర్ గారు నాకు మంచి అందమైన బ్యూటీ కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? డార్లింగ్ కావాలా, నాకు మంచి అందమైన అమ్మాయి కావాలి. ఏంట్రా, మన సహవాసం ఇది కాదు కదా నీకు నేర్పించింది. చిన్నప్పటి నుండి సండే స్కూలు, VBS, యూత్ రీటు, హోలీ కాన్వకేషన్, పరిశుద్ధ సమాజ కూటంలో ఎన్ని రకాలుగా వాక్యము దంచి ఆరిపోసి ఇదన్నీ చెప్తుంటే నువ్వేంట్రా భిన్నంగా ఈ మాట అంటున్నావంటే, లేదు పాస్టర్ గారు, నేను కూడా డిసైడ్ చేశాను, చాలా ఆలోచన చేశాను, నాకు అందమైన అమ్మాయి కావాలన్నాడు. అవునా అండి, ఎందుకురా అన్నప్పుడు సరే అడుగుతాం. చూడండి పాస్టర్ గారు, దేవుని చిత్తంలో అందమైన అమ్మాయి దొరుకుతుందో లేదో నాకు డౌటు, కానీ అందమైన అమ్మాయి దొరికితే దాన్ని దేవుని చిత్తంగా మార్చుకోవచ్చు అన్నాడంట. అర్థమవుతుందా? అందమైన అమ్మాయి దొరికితే దాన్ని ఏంగా మార్చుకోవచ్చు? దేవుని చిత్తంలో నాకు అందమైన అమ్మాయి దొరుకుతుందో లేదు. కానీ దేవుని చిత్తాన్ని ఏ విధంగా కనుక్కుంటున్నారు? గడ మీద చేయి పెట్టుకోకండి ప్రియమైన వాళ్ళరా. నా జీవితంలో ఒక యవనస్తుడు దేవుని చిత్తం, బైబిల్ కూడా మనం చేస్తుంటాం. మనకి ఎగ్జామ్స్ దగ్గర అవుతుంటే ఆ భయం కొలది, దేవుడా దేవుడా నన్ను పాస్ చేయి, నీకు ఉపవాసంగా ఉంటాను, మందిరానికి క్రమంగా వెళ్తాను, నేను అన్నీ చేస్తాను అన్నీ అనేటి వాళ్ళు. ఒకరోజు ఒక యవనస్తుడు నిశ్చయించుకున్నాడు. ఇట్లాంటి అద్భుతమైన వర్తమానం మీటింగ్స్ అన్నీ విని ఆయన ఒక నూతనమైన విధానంలో దేవుని చిత్తము తెలుసుకోవాలని పోయినాడు. మనకందరికి తెలుసు కదా. పోయినాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుడా దేవుడా నీ చిత్తం నాకు బయలుపరచమని మోకరించాడు. బైబిల్ తీసి తన వేలు ఏమన్నాడంటే, ఎక్కడైతే నా వేలు పోతాయో ఏ భాగము అదే దేవుని చిత్తము అని కళ్ళు మూసుకున్నాడు. బైబిల్ తెచ్చాడట. బైబిల్ తెరిస్తే వచ్చింది చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చదవండి. అతడు దేవాలయంలో పారవేసి పోయి, వామ్మో నాయన ఇదేంట్రా దేవుని చిత్తం ఇట్ట వస్తుంది బాబోయ్ అనుకున్నాడు. ఏనాయనా ఏమొచ్చింది దేవుని చిత్తము? ఫస్ట్ టైం ఏమని వచ్చింది దేవుని చిత్తము? పోయి చిచ్చి ఇదేంద్ర అపశకునము, ఏంద్రా ఇది బైబిల్ స్టడీ రోజు 20వ తారీఖు, ఇది వర్తమానం మేము వినేదానికి వచ్చామా అనుకుంటా. ఏమొచ్చిందంట? పోయి ఇది దేవుని చిత్తం. మనకున్నాయి కదా మన భారతదేశం, మనకంతా ఒక్కసారి కానీ రెండోసారి, తర్వాత మూడోసారి అయితే మూడో కళ్ళు తెరుస్తానంటాం. ఏం తెరుస్తాడంట అయ్యగారు? ఒకసారి చెప్తాను, రెండోసార్లు చెప్తాను, మళ్ళా మూడోసారి ఏం తెరుస్తాడంట? నా విశ్వరూపం చూపిస్తానంటాడు. సరే, ఇది మొదటిసారి ప్రభా ఇదేదో తప్పుగా పొరపాటు జరిగింది. ఇంకా సెకండ్ టైం మళ్ళా కళ్ళు మూసుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడా 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 నీ చిత్తం ఏంటి ప్రభా, ఫస్ట్ టైం బ్యాడ్ లక్ సరిగా రాలేదు అని రెండోసార్లు బైబిల్ ఓపెన్ చేశాడంట. బైబిల్ ఓపెన్ చేసిన తర్వాత ఈసారి వచ్చింది లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మొదటిసారి ఏమొచ్చింది? పోయి ఉరి. రెండోసారి ఇట్లా వచ్చిందంట. చదవమ్మా ఈసారి బ్రదర్ సిస్టర్స్లో చదవండి, మహిళా మండలి చదవమ్మా. నీవును వెళ్ళి
వామ్మో, యేసు కూడా ఏమని చెప్తున్నాడు? రెండోసారి ఏమొచ్చింది దేవుని చిత్తం? మొదటిసారి ఏమొచ్చింది? ఇప్పుడు రెండోసారి ఏమొస్తుంది? నీవును వెళ్ళి. వామ్మో, పాపం శాపం పుణ్యం ఏంట్రా ఇది? దేవుని చిత్తం ఎట్లా వస్తూ ఉంది? ఎట్లా వస్తుందంట దేవుని చిత్తము? అర్థమవుతుందా? రెండోసార్లు చిచ్చి ఇదేంట్రో. ఇప్పుడు ఫైనల్ మూడోసారి ప్రభువా, ఇంకా మొదటిసారి తప్పుగా వచ్చింది, రెండోసారి ఇట్లా వచ్చింది, నీవును వెళ్ళి అలాగా. అబ్బబ్బా, ఇదేంట్రా ఇట్లా వస్తుంది? నా కర్మ, నా గతి, నాదేం ఎవరి ముఖం చూశాను? పొద్దున్నే లేచి ఏ పిల్లి దాటిందో ఎవరి ముఖం చూశాను? పోయి పాడు. ఎవరు ఏమంటారా? ఎవరి ముఖము? అమ్మా వింటున్నావా? దేవుని వాక్యం వినండి. ఎవరి ముఖం? ఎవరు మేము? మీ ముఖం, నీ ముఖం ఎవరు తెలియదు నీళ్ళు అంటారు. ఏమంటారు కదా? మన వైపు ఎక్కువగా ఉంది కదా. సరే, ఈసారి ప్రభువా ఇదో 2 సార్లు అయిపోయింది, ఇంకా నాకు ఉండేది ఆఖరి అవకాశం. ఈసారి ఏది వచ్చినా అదే దేవుని చిత్తమని నేను నిర్ణయించుకుంటాను, నేను డిసైడ్ అయిపోతాను. నా లైఫ్లోని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, బైబిల్లో తెచ్చి బైబిల్ నేరుగా బైబిల్ మీద పెట్టాడంట. ఈసారి బైబిల్ టకారని ఓపెన్ చేశాడు. మన యవనస్తులంతా బైబిల్ అట్లే కదా చదివేది, క్యాలెండర్ ప్రామిస్ చదివి పోతుంటారు కాలేజ్ స్కూల్కి కదా. టిఫిన్ తినేదానికి టైం ఉంటుంది కానీ వాక్యం చదివే టైం లేదు కదా. పో మమ్మీ, అసైన్మెంట్ ప్రాజెక్ట్ మమ్మీ కదా, నో టైం ఫర్ బైబిల్ మమ్మీ. ఓపెన్ చేశాడంట. ఈసారి ఏమొచ్చింది చూడన్న, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. మొదటిసారి ఏమొచ్చింది, రెండోసారి అలా, మూడోసారి ఏమొచ్చింది చూడండి. వాడు ఆ ముక్క పుచ్చుకొనగా యేసు నువ్వు చేయుచున్నది ఏమన్నాడంట? మూడోసారి ఏమొచ్చింది? నువ్వు చేయుచున్నది, ఒరే నాయన పీడ శని నువ్వు తొలుగును గాక అన్నట్టుంది కదా. జాగ్రత్త సుమి. ఇటువంటి అప్రోచ్ చాలామంది సిస్టమాటిక్ అప్రోచ్ ఉండదు దేవుని వాక్యాన్ని. క్రమీణమైన బైబిల్ స్టడీకి వచ్చినట్టు మీరు నేను కూడా ఇప్పుడు అసలైన విషయానికి వస్తాం. మనకు 9 వరకు బైబిల్ స్టడీ. ఓకే సరే, అసలైన మనం చూస్తే అర్థమవుతుందా? చాలాసార్లు కాలేజ్లో దేవా నన్ను పాస్ చేసి నీకు ఉపవాసం ఉంటాం, దశం భాగం అన్నీ ఇస్తాం, లేదా ఆయన పోయిన తర్వాత ఇంకా మందిరం వైపే కనబడదు. కళ్ళు మూసుకున్నాడు. ఇట్లాంటి అప్రోచ్, కళ్ళు మూసుకొని క్యాలెండర్లో చేయబెట్టడం, కళ్ళు మూసుకొని బైబిల్లో చేయబెట్టడం, ఏ భాగం వస్తే అదే భాగం, ఏ పేరు వస్తే ఆమెనే. ఆయన ఒక ప్రాంతంలో ఏ పేరు వచ్చిందో ఆమె ఆ పేరు కొరకే వెతుకుతున్నాడు. అర్థమవుతుందా? ఇట్లా చాలా మూఢనమ్మకాలు మనలో ఉంటున్నాయి. 7 వారాలు మూఢనమ్మకాలు ఇక్కడే దగ్గర ఉన్నాయి. 7 వారాలు అంట. గుర్తన్నానా? ఎవరు? సర్లే గుర్తన్నాలే. యేసు ప్రభుకు లేదు సింహాసనం, ఆయనకు ఉంది సింహాసనం. I come with the authority of the scriptures. Now specialization in New Testament church pattern, Biblios. దాని యొక్క అథారిటీ మీద నేను చెప్తున్నాను. నేను బైబిల్ కాలేజ్ స్పెషలైజ్ చేశాం, దాని మీద కాదు. అర్థమవుతుందా? బైబిల్ ఎక్కడ కూడా లేదు. అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యం మనం రకరకాలుగా అన్వేషించుకుంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం ముందుకెళ్దాం. కృపావరంలో అనేకమైన ఉన్నాయి. బైబిల్ని చాలాసార్లు 1600 సంవత్సరం కదా దేవుని వాక్యం, 1600 years. ఎంతమంది గ్రంథకర్తలు? వెరీ గుడ్, 40. ఎంతమంది? సండే స్కూల్ టీచర్స్ చెప్తున్నారు చక్కగా. 40 డిఫరెంట్ ఆథర్స్. ఒకడు పుట్టినప్పుడు ఒకడు లేడు, ఒకడు పామరు దేవుడు వాడుకున్నాడు. 39 ఎన్ని 39 పుస్తకాలు ఎక్కడ ఉంది? కొత్త నిబంధనలో యెషయా మినీ బైబిల్కి ఒక సాదృశ్యం. యెషయాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. మొదటి 39 వరకు అయ్యో వీరికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, అయ్యో వీరికి శ్రమ. అర్థమవుతుందా? 40 అధ్యాయం నుండి ఏముంది తెలుసా? ఆదరించుడి నా ప్రజలను ఓదార్చుడి. ఎంత అద్భుతమైన ఒక పుస్తకం, దైవ గ్రంథం. ఇది కల్పనా కథలు కాదు. గుంటూరు గోవిందపురంలో ఒక బ్రాహ్మణుడు, ఆయనను రేపు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ట్రాన్స్లేషన్ చేయాలని, ఆయన ఈ ఊర్లో చదువుకున్నవాడు నువ్వు ఒక్కడే, కాబట్టి రేపు దొరలు వస్తారు, వారికి నువ్వు తర్జుమా చేయాలా అంటే, ఈయనకు బైబిల్ అంటే ఇష్టం లేదు, కానీ కష్టంగా తీసుకున్నాడు. ఒక వారం న్యూ టెస్ట్మెంట్ ఇచ్చారు. న్యూ టెస్ట్మెంట్ ఇచ్చి ఆయనను చదువుమంటుంటే ఆయన చెప్పిన మాట ఏమనగా, ఆయన మనకు తెలిసి ఎవరైనా చిన్న పిల్లలు కూడా ఆయన వాక్యం చెప్తే అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైనా? ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు. ఒక బ్రాహ్మణ కుటుంబం, బాపున కుటుంబం నుండి వచ్చి బైబిల్ని ద్వేషించాడు, యేసు ప్రభువును ద్వేషించాడు. యేసు బైబిల్ అంటే ఇష్టం లేదు. ఒకరోజు స్నేహితుడు అడిగాడు, రే నీకేమన్నా మన మతంలో తప్పుంటే దాన్ని మార్చుకోవచ్చు కదరా అని అడిగారంట. ఆయన అన్నాడు,
నన్ను మార్చే దేవుడు నాకు కావాలి, కానీ నేను మార్చే మతము నాకు, ప్రైజ్ ద లార్డ్. ఇది బైబిల్లో ఉన్నటి విలువ తెలుసుకోవాలా. మీరు అనుకుంటున్నారు ఈరోజు వస్తే నేను ఒక భాగంలో తీసి అరగంట 3/4 గంట వర్తమానం చెప్పి ముగిస్తే ఈరోజు మంచి వర్తమానం విన్నామని వెళ్ళిపోవడం కాదు. బీ ప్రాక్టికల్, అప్డేట్ యువర్ సెల్ఫ్. మనం ఎందుకంటే మీరు స్కూల్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ఎవరంట, మనల్ని ఏమంటారు బిడ్డ, మీరు తక్కువ కులపు వాళ్ళు. ఎవరు చెప్పారు? అర్థమవుతుందా? చాలాసార్లు వాళ్ళు అనే మాట అదే, ఫలానా మాలో మాదిగోల దేవుడు అంటారా లేదా? లేదంటే వాళ్ళు అంటరాని వాళ్ళు, ముక్కోటి దేవతలు మాకుండగా యేసు ప్రభుతో మాకేం పని? టెల్ దమ్, యేసు ప్రభు హిందువులకు కూడా దేవుడు. యేసు ప్రభు ఈ భారతదేశాన్ని ఎవరిని పంపించాడు? అసతోమాను కలవరిస్తున్నారయ్యా నిన్నే వాళ్ళు అని ఆయననే పంపించారు. ఎవరిని? అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతం గమయ పోతోమా, వాళ్ళు నిన్నే కలవరిస్తున్నారయ్యా. ఏమంటున్నారు భారతదేశపు వాళ్ళు? ఏం శ్లోకాలు చేస్తున్నారు? అసతోమ అంటే వామ్మో, ఈ భారతదేశపు వాళ్ళు నిన్నే కలవరిస్తున్నారు, అందుకే యేసుప్రభు ఎవరిని పంపించారు ఇక్కడికి. అర్థమవుతుందా? అసత్యంలో పంపా నది ఒడ్డున ఉన్నప్పుడు, ఈ భారతదేశానికి వచ్చినప్పుడు ఉదయకాలం నలుగురు నంబూదిరి పండితులు సూర్యవనం చేసుకుంటూ ఆ పంపా నది ఒడ్డు నుండి నీళ్ళు తీసుకుని ఇట్లా పైకి చెల్తా ఉంటే నవ్వుతున్నాడు. వాళ్ళని చూసి ఎగతాళి చేశాడంట తోమ. వాళ్ళకు పిచ్చి కోపం వచ్చింది. ఏంట్రా మన సంప్రదాయం అంటారు కదా, మన దాని గురించి నవ్వుతున్నావు ఏంటి, నువ్వు గొప్పవాడ, ఎవరు నువ్వు పరాయివాడు, అన్యమత ప్రచారం అని. అసలు అన్యులు మనం అందరమే అన్యులు. అన్యమత ప్రచారం, ఆ కరుణాకర్ సుగ్గా, ఆ టీవీ నవ్యులు సవాల్ ఎవరికన్నా. ఎందుకంటే ఒకప్పుడు యేసుప్రభును ద్వేషించిన వారు, ఒకప్పుడు మేము, ఈరోజు మా జన్మం సార్థకమైంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుప్రభులో ఉన్నటి గొప్పతనం. ఓం దరిద్ర నారాయణ నమః. ఎవరండి ఆయన? అన్య కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు కదా. ఎవరు ఆ శ్రీనివాసుడు వైకుంఠాన్ని ఇడిచిపెట్టి పశువుల పాకలో జన్మించినటువంటి వాడు ఆయన ఒక్కడే. అన్ని వేదాలు ఉపనిషత్తులో మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట ఆయనే. ఓం పంచగాయన ఉశిష్ట శూలాయన నమః, ఓం అజగజముగాయన నమః, ఓం బ్రహ్మపుత్రాయన నమః, ఓం ఉమార్ధ్రాయన నమః. ఇవన్నీ కూడా ఎవరి గురించి చెప్పబడుతుంది అనుకుంటున్నారు? వేదాల్లో మన ప్రభు, నీ నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది. గో టెల్ యువర్ హిందూ ఫ్రెండ్స్, వాళ్ళకు చెప్పు, యేసు ప్రభు ఫలానా కుల జాతికి సంబంధించిన వాడు కాదు, ఆయన అందరికీ, ప్రజలందరికీ. ఈ మాట మనం చెప్పాలా? లేదంటే అసత్యమునే మనం విని మనం ఏం పోతున్నామంటే భయపడిపోతున్నాం. ఎందుకంటే మనం ఏం జాతవాళ్ళు బ్రదర్, ఏమంటాం మనం? చెప్పండి బ్రదర్. వాళ్ళ ప్రకారం అవునమ్మా, ఏ కులం అమ్మ మీరు? ఏ కులం చెప్పండి అమ్మా. ఎన్ని ఆరాధనలు దంచి లేదు ఆరాధన, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ఆరాధన. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. ఏం ఆరాధన? ఏమంట? మళ్ళా స్కూల్లో పోతే, కాలేజీలో పోతే రచ్చబండలు అమ్మడు, అయ్యా మీరయ్యా, మీ పాదం మేమయ్యా, తక్కువ వాళ్ళయ్యా మమ్మల్ని. ఎంత వేషధారణ బ్రతుకు కదా, ఎంత నామకార్థ బ్రతుకు కదా మన జీవితం. సవాలుగా ఉండాల. చనిపోతే ప్రభువా చలామని వాడిపోక మునిపే నన్ను వాడుకో ప్రభువా, నేను వాడిపోతున్న లోకంలో ఉన్నాను. 5 సార్లు ఐసీయూ నుండి బయటపడినా నేను, ఏ భయం లేదు. ఎవరైనా కూడా అర్థమవుతుందా? మనకు రక్షకుడు జగన్ కాదు, చంద్రబాబు కాదు, మరొకడు కాదు. వాళ్ళు కూడా మారుతారు. రేపు జగన్ బీజేపీతో కూడా పొత్తు అవుతాడు. ఆయన కేసు ఆయన కాపాడుకుంటున్నాడు, చాలామందికి తెలియదు. అర్థమవుతున్న మంచి చేస్తున్నాడు, చాలా సంతోషం. కానీ మన రక్షకుడు ఎవరు? యేసు ప్రభువే. పంపా నది ఒడ్డున నీళ్ళు పైకి వేశాడు. తెలుసుకోండి. ఎందుకంటే when you go back to your Hindu friends, when you go back to your colleges, when you go back to your schools, when they question your faith, tell them Jesus is your God. యేసు ప్రభు మీ నా దేవుడు. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక్క దేవుడు లేదు. నా పుణ్యం, నా దానం, నా కర్మం నాది. ఆయన దేవుడు. కామ క్రోధ మత మత్సర లోభము లేనివాడే దేవుడు. దైవదేహి అంటే వెలుగైన వాడే. ఆయనలో ఎటువంటి ఇచ్చలు ఉండదు. ఆయనే దేవుడు. పైకి అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సరే నీ దేవుడు అంత గొప్పవాడైతే నువ్వు ఏం చేయమన్నాడు? నీవు నీళ్ళు తీసుకొని పైకి చెల్లు, ఆ నీళ్ళు కిందకు రాకపోతే నీ దేవుడే నిజమైన దేవుడని మేము నమ్ముతామని వాళ్ళు సవాల్ విసిరేశారు.
సవాల్ విసిరేసినప్పుడు తోమ అలాగే కానీ అని సవాల్ తీసుకున్నాడు. ఈరోజు మనం సవాల్ తీసుకోగలుగుతున్నామా? మనకెందుకు తీసుకొని, మనకెందుకులే బ్రదర్ వచ్చింది గొడవ ఏమన్నయ్యా కదా, మనకెందుకులే వచ్చింది ఆ గొడవ కదా, ఎందుకు వచ్చిందిలే గొడవ, మళ్ళీ ఏడ సవాళ్ళు ఓడిపోతామనే భయం మనకు కదా. మన జీవితం వైరాగ్యంగా లేదు దినాలు. విసిరేశాడు పైకి, యేసు నామంలో నీళ్ళు పైకి పోయిన నీళ్ళు కిందకి ఊరికే రాలే. క్రైస్తత్వం భారతదేశానికి, భారతదేశంకు సాతానుకు భారతదేశం అంటే చాలా ఇష్టం తెలుసా మీకు? అమ్మ స్త్రీలారు ఒకసారి చూస్తారా నా వైపు? భారతదేశానికి సాతానుకు భారతదేశం అంటే చాలా ఇష్టం. ఎట్లా తెలుసా? ఎన్ని దేవతలను కొలుస్తున్నాం మనం? ఎన్ని దేవతలు? 3 కోటి దేవతలు. ఎట్లా వచ్చింది ఈ దేవతలు? మన ప్రమోషన్ వచ్చిందా, డిమోషన్ వచ్చిందా? ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను ఏమన్నా, ఏ రోజైతే ఆ ఆకృతి, ఆ సౌత్ ఇండియా, ఆ ఒక సమాంత, ఆ షాపింగ్ మాల్, ఆ యాపిల్ పండు నువ్వు తింటారో మీరు ఏమవుతారన్నాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? బైబిల్ ప్రకారం మన ఎవరు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. కానీ సాతాను ఏమన్నాడు? మీరు దేవతల వలె ఏం చేశాడు మనల్ని? అందుకే తెచ్చిపెట్టాడు 3 కోటి దేవతలను భారతదేశాన్ని. అర్థమవుతుందా? కనబడే అన్ని ఏం దేవత? మనం పోలేరమ్మ దేవత, బెవరమ్మ దేవత, కాకమ్మ దేవత, అచ్చమ్మ దేవత, అన్ని మారమ్మ దేవత. నువ్వు కనబడినా నువ్వు కూడా నాకు దేవతని. ఏమంట? ఖుష్బు నా దేవత, త్రిషా నా దేవత, సమాంత నా దేవత, మహేష్ బాబు ఒక దేవత, కింగు కొంగు ఒక దేవత. వాడేమో గడ్డం, వాడినాలో చాలా గడ్డం గీక్కునే కూడా టైం లేదు, ఊరికే స్పీచ్ ఇస్తూ ఉంటాడు. వాడు ఒక దేవత. మా యవనస్తులు వాడు అబ్బో ఏం దేవత, పవర్ దేవత అంట. వాడు చాలా పవర్ ఉంది. బ్యాటరీలో లేదు పవరు, జీవితంలో లేదు పవరు. అమ్మ నాన్న కష్టపడి చెమటోర్చించి కూలి పనులు చేసుకుని పెద్దోడుగా చేస్తే కాలేజీలో పోయి చిక్కిపోతున్నాడంట. యోనయ్య ఏమి, ఎందుకు చిక్కిపోతున్నాడు? మమ్మీ నాకు వాట్సాప్లో మెసేజ్ రాలేదు మమ్మీ. ఏం రాలేదంట? నీవు లేని రోజు. మనమేమనుకుంటున్నాం? నీవు లేని రోజే ఏమంటాయా? నీవు లేని రోజు అసలు రోజే కాదై. అమ్మ బయట సవాసం పాట, ఈ పాటలన్నీ బాగా. ఇంకొకటి మన సిస్టర్స్కి అడగండి పాట ఏమంట? కన్నీరేలమ్మా, ఏలమ్మ కన్నీరు. కరిష్మా కాటన్ కొనిలేదని కన్నీరు, క్రిస్మస్కి కన్నీరు, లేదంటే పలానా వారితో మాట్లాడలేదని కన్నీరు. ఇట్లా తెలుస్తుందా మీకు? హైదరాబాద్లో ఒక థియేటర్ ఉంది, నేను చెప్పాను. ఉప్పల్ నుండి సికింద్రాబాద్ పోయే రోజులో ఒక థియేటర్ పేరు నేను చెప్తాను. మన వాళ్ళు బీటెక్, సీటెక్, ఎంటెక్, ఓటెక్ అన్ని టెక్లు చేసే పిల్లలు కదా ఈ కాలం. మనమంతా పాత వాళ్ళం లే బ్రదర్, మనంతా 1947. మనకి ఏం తెలియదు పాపం, వేలు పెట్టుకున్న కష్టం. వీళ్ళంతా పిహెచ్డి. యూ మీన్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ పిహెచ్డి? పిహెచ్డి ప్యూర్లీ హెడ్ డ్యామేజ్, పిహెచ్డి. ఓటెక్, సీటెక్, బైటెక్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు క్లాసు అసైన్మెంట్స్ ముగించుకొని వాళ్ళు వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్తుంటారు తెలుసా? వాళ్ళు చెప్పే మాట, ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్పాడు హెబ్రోన్లో. హైదరాబాద్లో 1 సంవత్సరం ఉన్నప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం, మా అమ్మ నాన్నలు మేము మోసం చేస్తూ వచ్చాం, లెట్ ఇట్ బి ఎ ప్రాక్టికల్ బైబిల్ స్టడీ. ఎందుకంటే రేపు మళ్ళీ 2 రోజులు రావాలి కదా, అందుకే ఈ విధంగా తీసుకుని ఈ రోజే నైట్ మిమ్మల్ని నిద్రపిచ్చానంటే ఆయన వచ్చినాడు, ఎవరో బాగా నిద్రపిచ్చాడన్నా వద్దు రామంటారు మీరు కదా. రేపు అందరినీ తీసుకురావాలా. మాకు హార్మోనెటిక్స్లో అది ఒకటి. ద ఫస్ట్ ఫ్యూ మినిట్స్ యూ ఐదర్ లూజ్ పీపుల్ ఆర్ విన్ పీపుల్. మొదటి 3 నిమిషాల్లో నువ్వు వాళ్ళని పోగొట్టుకుంటావు, లేదని విన్ చేస్తావు. దట్ ఈస్ ద వే టు క్యాచ్ పీపుల్ కదా. జోక్స్ లేకుండా నాకు ఇష్టమైన దైవజనుడు ఎన్ జైపాల్ గారు. నేను తెలుగులో ఆయన వర్తమానే ఫస్ట్ విన్నాను 90లో. పర్సనల్గా నాకు చాలా బాగా తెలుసు ఆయన కుటుంబం కూడా. దేవునికి స్తోత్రం. ఆయన ఒకప్పుడు బైబిల్ పల్లవి పాడిచ్చేవాడు, గట్టిగా ఏ మీటింగ్స్ కన్నా చెప్పేవాడు. ఎన్ జైపాల్ గారు మీరు వినింటారు, బాగా తెలుసు మీకు అందరు కూడా. అబ్బా ఇక్కడ ఎవరు అందరూ తెలుసు, ఆరాధన, శుభవార్త అందరూ తెలుసు కదా. పి స్టీవెన్ పాల్ గారు, సరే జాన్ వెస్లీ, ఆయన బ్లెస్సీ కూడా మన సహవాసమే. మీకు తెలుసా జాన్ వెస్లీ భార్య? తెలీదా? బ్లెస్సీ మన సహవాసమే. సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఒక బంధువులే, లేదంటే ఆంటీ వాళ్ళ బంధువులే, మన సహవాసమే. జాన్ వెస్లీకి విజయవాడలో సంబంధం చూస్తూ వచ్చాను, ఒక అమ్మాయి డాక్టర్ దీప్తి అని. సరే చిన్నవాడైనా కూడా అద్భుతంగా వాడబడుతున్నాడు. మంచిది చూడండి, చెత్తవి వద్దు. రగ బర షబ రబ రబ షిరి బరబర అని బరబరబర అంటుంటారు. ఏం బరబర అంటుంటావో అర్థం కావడం లేదు. ఈడ నుండి ఈడ బరబర, ఆడ నుండి ఆడ బరబరబర. ఇది మంచిది కాదు. దేవుని ఆత్మ
అందుకే మనకు అవగాహన కలిగించాలి, దేవుని వాక్యం మనం చదవాలి. పారాక్లిటాస్, హోలీ స్పిరిట్కి పేరు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నా చేతిలో ఉండడం కాదు, నేను ఆయన చేతిలో ఉండడం. పరిశుద్ధాత్మ, సరే అవన్నీ మనకు సమయం లేదు, చూస్తాం. కాబట్టి ఆ అమాయకులు వారు సాక్ష్యం చెప్తే ఏమన్నారంటే వాళ్ళ అమ్మ నాన్నకు, సండే ఎక్కడికి వెళ్తున్నావు నాయన అంటే, డాడీ ఐఎమ్ గోయింగ్ టు ఆరాధన, చర్చ్ క్లాస్ ముగించుకొని నేను ఆరాధనకి వెళ్తున్నాను అనేవాడంట. వాళ్ళతో ఫ్రెండ్స్, మన సహవాసం ఎంత. వాళ్ళ అమ్మ నాన్న చదువులేదు కదా పాపం, మా వాడు పొదుపు డబ్బు, చక్రవడ్డీ, అగ్రిగోల్డ్, డ్వాక్రా, ద్వారకా అన్నీ కష్టపడి కష్టోర్జిత చెమటోర్చించి వాడికి చదువుకు డబ్బులు ఇస్తుంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? సండే క్లాస్, సండే అసైన్మెంట్, మమ్మీ ఐ హ్యావ్ మ్యాథ్స్ కదా, బైపీసీ, ఎంపీసీ, నీట్ అని చదవాలా, నేను ఆరాధన కాలేజ్ ముగించుకొని నేను ఆరాధనకి వెళ్తున్నానంటే వీళ్ళ డాడీ మమ్మీ వాళ్ళు నమ్మేవాళ్ళంట, అమాయకులు పాపం. కానీ ఆరాధన అంటే వాళ్ళ దృష్టిలో తెలియదు, అక్కడ ఒక ఆరాధన థియేటర్ ఉంది. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళేవాడంట? ఉప్పలు సికింద్రాబాద్ మధ్యలో ఒక థియేటర్ పేరు ఆరాధన. ఆరాధనకి వెళ్తున్నానంటే వీళ్ళు మెరిసిపోయారు, అబ్బా మా వాడు ఆరాధన వెళ్తున్నారు బ్రదర్. ఎక్కడికి వెళ్తున్నాడు? అర్థమవుతుందమ్మా? కాబట్టి రాత్రి ఇన్ని ప్రాక్టికల్ ఇంకా హాఫ్ అన్ అవర్లో క్లుప్తంగా నేను ముగిస్తాను. నా జీవితం ఆ విధంగా మనం సవాలు విసిరేసుకుంటాం. ప్రభా, ఇన్ని సంవత్సరాలు ఎన్నో వర్తమానాలు, ఎంతో దైవజనులు, దేవుని సేవకులు, వారు అనుభవం, వారి విధంగా అన్న మీ కొరకు అనేకులు ప్రయాసపడి కన్నీరు ప్రార్థనతో ఎంతోమంది పిలిపించుకొని తన సంఘాన్ని దేవుడు ఒక సంఘ నాయకుడిగా ఆయన స్థిరపరిచి ఇక్కడ, ఎందుకంటే నా సంఘం బలపడాలని, నా సంఘం ఆత్మీకంగా స్థిరపడాల, చేసిన పాపమే నూతన సంవత్సరంలో మళ్ళీ పాపంలో పడిపోకుండా నూతనంగా నా జీవితం కావాలని నేను అనేకుల ద్వారా రకరకాల వర్తమానం వినాలనే ఆశతో ఆయన ఏం చేస్తూ వచ్చారు? ఎవరైనా గెస్ట్ కదా, మాలాంటి గెస్ట్ స్పీకర్లు తెచ్చి మమ్మల్ని పోషించి చక్కగా చూసి ఎందుకు చేస్తున్నారు ఈ రాత్రి? సరే రండి, దేవుని చిత్తం మన జీవితంలో మొట్టమొదటిగా మనం చూస్తాం. ఇప్పుడు సరైన అంశానికి వస్తాం. అబ్బా, ఇప్పుడు కూర్చుంటారా? దేవుని వాక్యం ఇంతసేపు పడింది కదా కూర్చోబెట్టాలంటే, లేదంటే రేపు రారు కదా మళ్ళా. అది మా వయసు. సరే, వస్తున్నా, రేపు సెలవే కదా, ఓకేనా? లెట్ us go to the word of God now. దేవుని యొక్క ఇన్ఫాలిబుల్ వర్డ్ ఆఫ్ గాడ్. జిగ్జాగ్, పీకో, ఫాల్స్ లాగా ఎక్కడ కూడా ఎటువంటి మార్పు లేకుండా, కల్పన కథలు లేకుండా 66 పుస్తకాల గ్రంథాలయం పరిశుద్ధమైన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. అద్భుతములను చేయువాడు, నూతన క్రియలను జరిగించును. వాక్యానికి ముందు 2 చరణాలు మాత్రం పాడుకుంటాం. సంకట క్లేశము భరించెను, నమ్రతతో దీనుడై. సంకట క్లేశము భరించెను, నమ్రతతో దీనుడై. రక్షణ ద్వారము తెరచెను ప్రభు, రక్షణ ద్వారము తెరచెను ప్రభు. నిత్య నిరీక్షణ నిత్యం, నిత్య నిరీక్షణ నిత్యం. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి. ఘోరమైన వ్యాధి కలది. హృదయములో పాపము పెట్టుకొని నేను పవిత్ర అనుభవించిన వాడెవడు? పాపము లేకుండా
నీతిమంతుడు ఒకడును లేడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. పాపముల శిక్షలకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం వచ్చెను. ఈ వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉన్నది. నశించిన దానిని వెలుగు రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చెను. పాపములలో జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువు యేసుక్రీస్తునందు నిత్య జీవము. మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదినవాడు, నీతిమంతుడు, మన సమస్తమైన పాపములు కడిగి పవిత్రపరచును. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనను పవిత్రపరచును. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారును రక్షణను, ఆత్మశాంతిని, నెమ్మదిని